హాయ్ ఆల్, వెల్కమ్ టు వర్కాస్ ఐటీ. సో లాస్ట్ వీడియోలో మనం ఈ పర్టికులర్ బాక్సెస్ని డిజైన్ చేసాం. ఈ టీమ్ మెంబర్స్ బాక్సెస్ని ఇలా డిజైన్ చేసాం. ఇంకా మనం ఈ కంటెంట్ని వీటిని అన్నిటిని డిజైన్ చేయాలి. సో ఈ వీడియోలో ఈ డిజైన్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ కంటెంట్ కలర్ వేరే ఉంది. అండ్ ఆల్సో మనం హోవర్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఇలా మారుతుంది. అండ్ ఇక్కడ ఐకాన్స్ని హోవర్ చేస్తే ఐకాన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఈ పర్టికులర్ కంటెంట్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో చూసి అవి అప్లై చేసేద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇన్స్పెక్ట్ చేసాను. స్పాన్ ఎలిమెంట్కి కలర్ సేమ్ ఆ హెడర్కున్న కలరే ఉంది అండ్ ఫాంట్ సైజ్ 15 పిక్సెల్ ఉంది. ఓకే, సో ఆ ప్రాపర్టీస్ ఇప్పుడు అప్లై చేద్దాం. ఇక్కడ మనకి HTMLలో ఆ ఎలిమెంట్ని ఎక్కడ తీసుకున్నాము? పారాగ్రాఫ్ ట్యాగ్లో తీసుకున్నాము కదా. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి అప్లై చేద్దాం. ఇక్కడ టీంలో ఉన్న టీమ్ మెంబర్స్, అందులో ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్. సో కలర్ ఏముంది? కలర్ హెడర్కున్న కలర్ ఏముంది అండ్ ఫాంట్ సైజ్ 15 పిక్సెల్. ఫాంట్ సైజ్ 15 పిక్సెల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎగ్జాక్ట్లీ ఆ కలర్ అనేది వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా. సో హెడర్ H4. సో దానికి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? 22 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 600. ఓకే, మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఉంది. సో ఈ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేద్దాం. మనం ఏ హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాం? H2 ట్యాగ్ తీసుకున్నాం. కాబట్టి H2 ట్యాగ్ని మనం డిజైన్ చేయాలి. టీంలో ఉన్న టీమ్ మెంబర్లో ఉన్న H2 ట్యాగ్. సో ఈ H2 ట్యాగ్కి ఫాంట్ సైజ్ అనేది 22 పిక్సెల్ ఉంది. ఫాంట్ వెయిట్ 600. మార్జిన్ టాప్ సమ్ 15 పిక్సెల్ ఉందా? మార్జిన్ టాప్ 8 పిక్సెల్, మార్జిన్ బాటమ్ 15 పిక్సెల్. 8 పిక్సెల్ అండ్ మార్జిన్ బాటమ్ 15 పిక్సెల్ ఉంది. సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం. చూడండి, సో ఇలా మనకి అరేంజ్ అయిపోయింది. తర్వాత ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐకాన్స్ని సెట్ చేద్దాం. సో బై డిఫాల్ట్గా ఐకాన్స్కి సర్టెన్ విడ్త్, హైట్, బార్డర్ రేడియస్ అండ్ కలర్ అనేది ఉంది. సో మనం కూడా ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఇచ్చేద్దాం. టీంలో ఉన్న టీమ్ మెంబర్, ఈ టీమ్ మెంబర్లో డైరెక్ట్గా ఎలా ఉన్నాయి? మనం ఎలా తీసుకున్నాం? ఐకాన్స్లో ఉన్న ఐ ట్యాగ్. కాబట్టి .icons స్పేస్ ఐ. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే విడ్త్ ఒక 40 పిక్సెల్ ఇచ్చేస్తాను. అలానే హైట్ 40 పిక్సెల్ అండ్ ఆల్సో లైన్ హైట్ వర్టికల్గా సెంటర్కి రావడానికి సేమ్ లైన్ హైట్ 40 పిక్సెల్ ఇచ్చేస్తాను. తర్వాత హారిజాంటల్గా సెంటర్కి రావడానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ప్రాపర్టీ ఇచ్చేస్తాను. తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ ఉంది. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత కలర్ చూసారంటే హెడర్కి ఉన్న కలరే ఉంది మనకి. ఓకే, ఈ కలర్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. చూద్దాం ఎలా కనిపిస్తుందో. చూడండి, ఇలా వచ్చింది. తర్వాత మనకి ఏముంది? ఈ పర్టికులర్ బాక్సెస్ అనేవి రౌండ్గా ఉన్నాయి కదా. కాబట్టి బార్డర్ రేడియస్ అప్లై చేయాలి. బార్డర్ రేడియస్ 50% బార్డర్ రేడియస్. సేవ్ చేస్తున్నాను. చూడండి, సర్కిల్ లేక వచ్చేసాయి. తర్వాత వాటికి ఫాంట్ సైజ్ అనేది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫాంట్ సైజ్. ఓకే, ఐకాన్ ట్యాగ్కి ఫాంట్ వెయిట్ 400 ఉంది. అండ్ ఆల్సో యాంకర్ ట్యాగ్కి చూసామంటే
ఫాంట్ సైజ్ 18 పిక్సెల్ ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ మనం కూడా 18 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఫాంట్ సైజ్ 18 పిక్సెల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్లోనూ ఈ పర్టికులర్ డిజైన్ అనేది వచ్చేసింది. ఈ బాక్సెస్ చూసారంటే ఇక్కడ కొద్దిగా విడ్త్ ఎక్కువ ఉన్నాయి. ఈ బాక్సెస్ విడ్త్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా ఈ బాక్స్ విడ్త్ పెరగాలని చెప్పి విడ్త్ కొద్దిగా 1% అలా పెంచుకుందాం. నేను 22% ఇచ్చాను కదా, సో 23% అనేది ఇచ్చేద్దాం. సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సిమిలర్గా మనకి ఉంది. తర్వాత ఇక్కడ ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది ఇమేజ్కి కంటెంట్కి. ఇక్కడ చూసారంటే ఇక్కడ బై డిఫాల్ట్గానే మనకి గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ని మనం పొజిషన్ ఇచ్చి మూవ్ చేసాం కదా, కాబట్టి అది ఒక 140 పిక్సెల్ ఇమేజ్కి టాప్ వాల్యూ ఇచ్చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఓకే, చూడండి -140. ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనం. -150, 150 సేవ్. ఓకే, సో ఇలా అలానే ఉందా. తర్వాత ఈ పర్టికులర్ కంటెంట్ కూడా ఈ బాక్స్ కూడా కొద్దిగా హైట్ ఉంది కాబట్టి మనం ప్యాడింగ్ టాప్ అనేది ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. సో ప్యాడింగ్ టాప్ ఎక్కడ ఇచ్చాం మనం? టీమ్ మెంబర్కి ఇచ్చుంటాం. ఇదిగో ప్యాడింగ్ టాప్ ఫస్ట్ వాల్యూ టాప్లో అప్లై అవుతుంది. ఒక 30 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. సేవ్. చూడండి ఇలా అప్లై అయింది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, అది తగ్గించేద్దాం. 30నే పెట్టేద్దాం. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఈ బాక్స్ మీద హోవర్ చేస్తున్నానో అప్పుడు ఈ ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది, టాప్కి మూవ్ అవుతుంది కదా. సో కాబట్టి అలా ఇప్పుడు హోవర్ ఎఫెక్ట్ అనేది యూస్ చేద్దాం. సో దేనికి యూస్ చేయాలి హోవర్? మనం ఎప్పుడైతే టీమ్ మెంబర్ మీద హోవర్ చేస్తామో అప్పుడు ఇమేజ్ అనేది ఎలా మూవ్ అవ్వాలి అనేది మనం చేయాలి. సో కాబట్టి ఎలా చేయాలి? ఇప్పుడు డాట్ టీంలో ఉన్న టీమ్ మెంబర్ని మనం హోవర్ చేయాలి. టీమ్ మెంబర్ అనే క్లాస్ని హోవర్ చేయాలి. సో అప్పుడు ఏంటి, ఇమేజ్ అనేది ఎలా మూవ్ అవ్వాలి అనేది ఇలా తీసుకుంటాం. సో నాకు టాప్కి మూవ్ అవుతుంది కదా, కాబట్టి టాప్ వాల్యూ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. సో ఆల్రెడీ 130 పెట్టాను కదా, నేను -140 or 45 పిక్సెల్ పెట్టేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సో మూవ్ అవుతుంది కదా ఇమేజ్. కానీ ఇక్కడ ఎలా మూవ్ అవుతుంది? స్మూత్గా హ్యాండిల్ అవుతుంది, స్మూత్గా. సో ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? ట్రాన్సిషన్స్ని అప్లై చేయొచ్చు. కాబట్టి మనం ఇమేజ్ని ఎక్కడ డిజైన్ చేసాం? ఇక్కడ డిజైన్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్సిషన్ ఇస్తాను. ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఆల్ అంటే అన్ని ప్రాపర్టీస్ ఏవేవి చేంజ్ జరగాలో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ ట్రాన్సిషన్ అప్లై అవ్వాలి. ఇప్పుడు 0.5 సెకండ్స్ అనేవి ఇస్తున్నా. 0.5 సెకండ్స్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను హోవర్ చేస్తుంటే స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. ఓకే, ఆ టైం మనం ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా డిక్రీజ్ అవ్వాలంటే ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇలా హోవర్ చేస్తుంటే ఇమేజెస్ వస్తున్నాయి. ఓకే, తర్వాత మనం ఇక్కడ చూడండి ఐకాన్ని హోవర్ చేసామంటే ఆ ఐకాన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ కూడా మారుతుంది. సో ఇప్పుడు ఈ ఐకాన్కి కూడా మనం హోవర్ ఎఫెక్ట్ అనేది రాద్దాం. డాట్ టీమ్ మెంబర్లో ఉన్న టీంలో ఉన్న టీమ్ మెంబర్, అందులో ఉన్న ఐకాన్స్. సో ఈ ఐకాన్స్లో ఉన్న ఐకాన్ ట్యాగ్, ఎప్పుడైతే ఐకాన్ ట్యాగ్ని హోవర్ చేస్తామో ఓకే అప్పుడు ఏం జరగాలి? బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాం? ఐకాన్కి వైట్ కలర్ ఉంది కదా, ఇప్పుడు ఈ హెడర్కి ఉన్న కలర్ మారాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అలా మారి ఆపోజిట్ కలర్ అనేది వైట్ కలర్లోకి వచ్చేయాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఇమేజెస్ అనేవి నార్మల్గా హోవర్ చేస్తే
పైకి మూవ్ అవుతున్నాయి. అలానే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఐకాన్స్ మీద కూడా హోవర్ చేస్తున్నా. సో ఈ ఐకాన్స్ మీద హోవర్ చేస్తుంటే ఏమవుతుంది, అది కూడా సడన్ చేంజ్ లాగే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి కొద్దిగా స్మూత్గా హ్యాండిల్ అవుతుంది, కాబట్టి మనం ఐకాన్స్కి కూడా ట్రాన్సిషన్ అప్లై చేయొచ్చు. ట్రాన్సిషన్ సో అన్ని ప్రాపర్టీస్ అండ్ ఆల్సో ఇక్కడ టైం దీనికి కూడా 0.5 సెకండ్స్ అని చెప్పి ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి స్మూత్గా హ్యాండిల్ అవుతుందా, మనం హోవర్ చేసిన వెంటనే రాకుండా కొద్దిగా స్లోగా వస్తుంది. మనం ఈ టైం కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ ఎలా అయితే హ్యాండిల్ అవుతుందో అలానే అక్కడ కూడా హ్యాండిల్ అవుతుంది. సో ఇంకా విడ్త్ కొద్దిగా పెంచుకుందాం, టీమ్ మెంబర్కి 24% ఇచ్చేద్దాం. మరి 25 ఇచ్చామంటే అసలు గ్యాప్ ఉండదు, కాబట్టి 24% ఇచ్చేస్తున్నాం. సేవ్. చూడండి ఓకే, సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ డిజైన్ ఎలా చేయాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. థ్యాంక్ యూ, బాయ్ ఆల్.